గత కొంతకాలంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ జనసేన అనే పార్టీ హాట్ టాపిక్గా మారింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జాతీయ జనసేన పోటీ చేసింది. అయితే ఏపీ ఎన్నికలపై ఆ పార్టీ ఫోకస్ చేస్తున్నట్లుగా స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య భీకర పోటీ నెలకొని ఉంది. ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. వైఎస్ఆర్సీపీని ఎలాగైనా గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ అయితే అంటున్నారు. దానికోసమే పొత్తు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో జాతీయ జనసేన రంగంలోకి రావడం పవన్ కళ్యాణ్కు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ జనసేన ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అలాగే తెలంగాణలోని 17 స్థానాల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేసింది. జాతీయ జనసేన నిర్ణయంపై 2 రాష్ట్రాల్లో చర్చ సాగుతోంది. జాతీయ జనసేన వ్యవస్థాపకులు డి నాగేశ్వరరావు ఎవరు? ఆయన తన పార్టీకి అదే పేరు ఎందుకు పెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? ఎవరు టార్గెట్గా జాతీయ జనసేన పుట్టుకొచ్చింది, పోటీకి సిద్ధమైంది అనేది చర్చకు తావిస్తోంది. అంతేకాదు నాగేశ్వరరావు అనే ఎవరికీ తెలియని వ్యక్తి మొత్తం 217 మంది అభ్యర్థులని ఎలా నిలబెట్టగలుగుతున్నారు? పేరులో జనసేన ఉండటం, గుర్తు బకెట్ కావడంతో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నారా అనేది కీలకంగా మారింది. అంతేగాక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి 6% ఓట్లు పడకపోవడంతో గాజు గ్లాసు జనసేనకు రిజర్వ్ కాలేదు. ఇప్పటికీ ఈ గాజు గ్లాసు ఫ్రీ సింబల్ లిస్టులోనే ఉంది. ఇదే అవకాశంగా జాతీయ జనసేన పార్టీ ఫ్రీ సింబల్ లిస్టులో ఉన్న గాజు గ్లాసును తమకే కేటాయించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. నిజానికి జాతీయ జనసేన పార్టీకి ఈసీ బకెట్ గుర్తును కేటాయించింది. కానీ ఈ గుర్తును కాదని తమకు ఫ్రీ సింబల్ లిస్టులో ఉన్న గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని కోరడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. జాతీయ జనసేన పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవడం రాజకీయంగా చర్చకు తెరలేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన నియోజకవర్గంలోని జాతీయ జనసేన పోటీకి దిగింది. జనసేనది గాజు గ్లాసు గుర్తు కాగా జాతీయ జనసేనది గాజు గ్లాసు గుర్తును పోలి ఉండే బకెట్ గుర్తు. దీంతో చాలా వరకు జనసేన ఓట్లు జాతీయ జనసేన చీల్చేసింది. ఇప్పుడు ఏపీలోనూ ఆ పార్టీ ఎంట్రీ ఇస్తుండటంతో జనసేన టెన్షన్ పడుతోంది. కేవలం జనసేనను పోలి ఉండే జాతీయ జనసేన పేరు బకెట్ గుర్తే కాకుండా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడుగాను కె పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నియమించారు. జనసేన అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ కాగా జాతీయ జనసేన ఏపీ అధ్యక్షుడిగా కొనింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీసేందుకు, ఆ పార్టీ ఓట్లలో చీలిక తెచ్చేందుకు ఈ కుట్రలకు పాల్పడి ఉంటారనే అనుమానాలు మొదలైపోయాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి జాతీయ జనసేన ఏపీ అధ్యక్షుడు కొనింటి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇలా పవన్తో పాటు జనసేనను దెబ్బతీసేందుకు తెర వెనుక వ్యూహాలు మొదలయ్యాయని స్పష్టంగా అర్థమవుతుందని జనసేన వర్గాలైతే అంటున్నాయి. అలాగే ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు వస్తుందా రాదా అన్న టెన్షన్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో జాతీయ జనసేన రాక ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. జాతీయ జనసేనకు ఈసీ బకెట్ గుర్తును కేటాయించినా ఈ బకెట్ గుర్తు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును పోలి ఉండటం, పార్టీ పేరు కూడా ఇంచుమించు జనసేన పార్టీని తలపించేలా ఉండడంతో జనసేన పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఇంత పకడ్బందీగా పార్టీ పేరు, సింబల్, ఏపీ పేరిట అధ్యక్ష నియామకం చేయడం వెనుక ఎవరున్నారు? జనసేన టార్గెట్గా ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా సంచలనం రేపుతోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.